రేపు వికలాంగుల దినోత్సవం సందర్భంగా మరి ఇంత భారీ ఎత్తున కార్యక్రమానికి మద్దతు ఇస్తూ అనుకోకుండా వరాలు ఇచ్చినట్టు అనిపిస్తుంది మాకు. వికలాంగుల సమాఖ్యకి నేను అధ్యక్షుడు, మేమంతా పనిచేస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి. ఇంతవరకు వికలాంగుల గురించి ఆలోచించిన విధంగా ఆయన ఆలోచించి ఊహించి తయారు చేస్తున్నారంటే నిజంగా అద్భుతం ఇది. అందులో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా అవేర్నెస్ సందర్భంగా ఇది చేస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే పత్రికల వారికి, మీడియా వారికి అందరికీ మేము ఒక చిన్న విన్నపం. ఎందుకంటే వికలాంగులకి ముఖ్యంగా ఏంటంటే అన్ని చోట్ల అవమానాలు జరుగుతూ ఉంటాయి. కుంటోడానో గుడ్డోడానో తిరుగుతున్నా. అటువంటి దానికి అవేర్నెస్ కల్పించడానికి రేపు మేము పెట్టుకున్న ఈ కార్యక్రమం. ఎందుకంటే కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు ఎవరు కూడా కావాలని పుట్టరు, కావాలని కారు. ఇదంతా మన జన్యు లోపమో లేకపోతే ఇంకా లోపమో లేకపోతే యాక్సిడెంట్ల వల్ల వాటి జరుగుతారు. వాళ్ళందరినీ మనతో సమానంగా చూడాలనే భావనతోటి అవేర్నెస్ కల్పించడానికి ఈ డిజేబిలిటీ అవేర్నెస్ ర్యాలీ పెట్టడం జరిగింది, వాక్ పెట్టడం జరిగింది. దీంట్లో ఓన్లీ డిజేబుల్ ఉన్న వాళ్ళు మాత్రమే కాక అందరూ పాల్గొంటున్నారు. మంచి సకలాంగులు కూడా పాల్గొంటున్నారు వాళ్ళకి మద్దతుగా. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక వికలాంగుడు ఉన్నాడు అంటే ఆ కుటుంబం అంతా బాధపడే కష్టాలు మాకు తెలుసు, ఎలా ఉంటుందో తెలుసు. అది అందరికీ తెలవాలి, తెలిసి వాళ్ళని మళ్ళీ పైకి తీసుకురావడానికి. ఎందుకంటే వికలాంగులు సకలాంగుల కంటే బాగా పనిచేస్తారు. వాళ్ళు ఏమి చేతిలోంచి వెళ్ళిపోరు, లేకపోతే అది కానీ ఎవరూ తీసిపోయిన వాళ్ళు కాదు. అందుకని వాళ్ళు ఒకసారి అవేర్నెస్ కల్పించడానికి ఈ కార్యక్రమం తలపెట్టుకున్నాను. దానికి మద్దతు ఇచ్చిన మన మెట్రో ఎండి గారికి, ఎంఎస్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా అందరికి కూడా రేపు ఉదయమే కొద్దిగా ఇబ్బంది ఉన్నా కానీ మీరందరూ సహకరిస్తే ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పి ఇంతకుముందు మన కొల్లి నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగానే ఇది నాకు తెలిసి డిజేబిలిటీ అవేర్నెస్ వాక్ అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఇంత పెద్ద ఎత్తున. ఏదో ఎక్కడెక్కడ ఏమన్నా జరుగుంటే తెలియదు కానీ మేము ఒకసారి డెఫ్ అవేర్నెస్ వాక్ కూడా పెట్టాం. బట్ ఇది మాత్రం అందరూ పాల్గొనే పద్ధతులు చేసిన దానికి మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము సెలవు తీసుకుంటాం.